ఈ రోజు మనము గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎవరిలో వస్తాయి. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రేషియో ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతుందో వాళ్ళలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రేషియో అనేది ఎవరిలో ఎక్కువ అవుతుంది అంటే కొలెస్ట్రాల్స్ కానీ, బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఆల్టర్ అవుతాయంటే ఖచ్చితంగా హెవీ మీల్ అంటే ఎక్కువ ఫ్యాటీ డైట్, లిక్విడ్ డైట్ తీసుకునే వాళ్ళలో ఈ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఒబేస్ గా ఉండే వాళ్ళలో ఈ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఈ స్టోన్స్ అని ఫీమేల్స్ లో ఎక్కువ చూస్తాము, మోర్ దెన్ 40 years ఉన్న ఫీమేల్స్ లో చూస్తాము. సో సడన్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళలో కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. జనరల్ గా గాల్ స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి నొప్పితో ప్రెజెంట్ అవ్వరు. మెడికల్ హెల్త్ చెకప్ చేయించుకునే ఒక 100 మందిలో ఖచ్చితంగా దాంట్లో ఒక 40 నుంచి 50% వరకు గాల్ స్టోన్స్ ఉన్నట్టు స్కాన్లు మనకి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. బట్ వాళ్ళందరినీ మనము అడిగినప్పుడు ఇట్లా నొప్పి ఏమి లేదు, సడన్ గా ఈ స్కాన్ లో బయటపడింది అని చెప్తారు. బట్ ఒకవేళ కొంతమంది ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే కుడివైపు లివర్ కాలేయం ఉన్న సైట్ వస్తుంది, లేదంటే కొంతమందికి అదే పెయిన్ వీపు భాగానికి కూడా రేడియేట్ అవుతుంది. దాంతో పాటు కుడి వైపు భుజం సైడ్ కూడా నొప్పి కూడా ఉంటుంది అనమాట. సో ఈ పెయిన్ అందరూ గ్యాస్ట్రిక్ పెయిన్ తో పాటు లేదంటే గుండెకి సంబంధించిన పెయిన్ తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇలాగ పెయిన్ వచ్చినప్పుడు మీకు దగ్గరున్న హాస్పిటల్ సర్జన్ ని కన్సల్ట్ అయ్యి ఒక స్కాన్ తీయించుకుంటే మీకు స్టోన్స్ ఉన్నాయా లేవా అని నిర్ధారణ అవుతుంది.